జగద్రక్షకుడును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామమునకే స్తుతియు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియో మొన్న చేసినటువంటి లలిత్ కుమార్కి కౌంటర్ ఇస్తూ చేసినటువంటి వీడియోకి మరలా ఇది సెకండ్ పార్ట్ ఇది. సో మొన్న ఈ భారతదేశానికి సంబంధించిందేనా బైబిల్ అనేది మరి కొన్ని విషయాలు చెప్పాను. చాలా విషయాలు ఉన్నాయి. బైబిల్ అనేది భారతదేశానికి సంబంధించింది అనడానికి కూడా చాలా విషయాలు ఉన్నాయి. దానిలో ఒక చిన్న విషయం ఏంటంటే బైబిల్లోనే ఇండియా, భారతదేశం, హిందూ దేశము అనేటువంటి మాట కూడా వ్రాయబడి ఉంది. ఓకే, ఇలాంటివి కంపారిజన్గా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను కూడా ప్రస్తావిస్తూ చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, మొట్టమొదటిగా యేసు ప్రభు శిష్యుడు ఓకే తోమా గారు ఈ దేశానికి వచ్చాడు. చాలా విషయాలు మరి ఉన్నాయి కానీ సో ఇప్పుడు నేను ఈ యొక్క వీడియో ఎందుకు చేస్తున్నానంటే బైబిల్ అనేది బైబిల్ అనేది ఈ యొక్క భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి యొక్క మాటను మరి తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నేను అంశంలోకి వెళ్ళబోయే ముందు ఈ లలిత్ కుమార్ ఓకే ఏం మాట్లాడాడో మరి ఒకసారి పోయినసారి చూపించిన వీడియోని చూపించి తను మాట్లాడిన ఒక పాయింట్ తీసుకొని దాని గురించి మాట్లాడతాను. ఇంతకుముందు కూడా మరి లలిత్ కుమారే కానివ్వండి, ఓకే ఇంకా రాధా మనోహర్ దాస్ ఆయన కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు కూడా మతోన్మాదులు చాలామంది అసలు బైబిల్ వల్ల భారతదేశానికి ఉపయోగం ఏంటి అనేవి చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. అయితే నేను ఈ యొక్క వీడియోలో కొన్ని విషయాలు మాత్రమే జస్ట్ మచ్చుకు కొన్ని విషయాలు మాత్రమే చూపించి మాట్లాడి అదేవిధంగా బైబిల్ నుంచి కూడా ఓకే కొన్ని ఉదాహరణలు ఒక 5-6 లేదా 7-8 ఉదాహరణలు బైబిల్ నుంచి చూపించి నేను మరి ఈ వీడియోని ముగించడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఈ యొక్క వీడియోను వినాలని గ్రహించాలని మనం చేస్తున్నాం. మొదటిగా మనం ఈ వీడియో చూద్దాం. దమ్ముంటే నీకు నిజంగా గుడారంలో సిగ్గుంటే నువ్వు చెప్పరా బైబిల్ అనేది ఈ దేశానికి సంబంధించిందే. బైబిల్లో ఉన్న ప్రతి వచనము అది పాత నిబంధన కావచ్చు, కొత్త నిబంధన కావచ్చు, అన్ని కూడా ఈ దేశంలో ఉన్న వాళ్ళకు కూడా పనికొస్తాయి. ఈ దేశంలో ఉన్న వాళ్ళకు కూడా పనికొస్తాయి. ఓకే, ఈ దేశంలో ఉన్న వాళ్ళు కూడా పనికొస్తాయి అనేటువంటి మాట చెప్పరా, నువ్వు నీకు దమ్ముంటే చెప్పరా అనే మాట ఈ లలిత్ కుమార్ వాడాడు. ఓకే, అదేవిధంగా ఒక బూతు మాట కూడా వాడాడు. ఓకే, మాట్లాడినట్టు అది వారి సంస్కృతి. ఓకే, దాన్ని వదిలిపెడతాను. అయితే సో ఓన్లీ భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి బైబిల్ అనేది బైబిల్ అనేది అవసరం, ఎంతో ఉపయోగం ఉన్నది. ఆ విషయాన్ని నేను ఈ సమయంలో మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. కొన్ని విషయాలు తెలియజేస్తాను. మొట్టమొదటిగా బైబిల్ యొక్క ఉపయోగం ఏంటంటే మెయిన్గా ఓకే నేను కొన్ని పాయింట్లు చెప్తాను, దయచేసి గమనించండి. మొదటిగా నైతిక విలువలను బైబిల్ తెలుపుతుంది. నైతిక విలువలు తెలుపుతుంది. సమాజంలో ఈ యొక్క సామాజిక జీవితాన్ని జీవిస్తున్నటువంటి ప్రజలు, సమాజం అంతా కూడా ఉంటుంది. సమాజంలో చాలామంది నివసిస్తుంటారు. ఇక నివసించేటువంటి ఈ సమాజంలో ఉన్నవారు సమాజం అంతా కూడా నైతికంగా ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా జీవించాలి అనేది బైబిల్ తెలియజేస్తుంది. నైతిక విలువలను గురించి అది తెలియజేస్తుంది. నీతిని కూర్చున్నటువంటి విలువలు కూడా తెలియజేస్తుంది. ఇలా తెలియజేసే వాటిలో ప్రధానముగా మొట్టమొదటిగా బైబిలే ఉంటుంది. ఓకే, నేను చెబుతున్నాను, నీవు నమ్మేటువంటి వారు కానివ్వండి, నీవు నమ్మేటువంటి గ్రంథం కానివ్వండి, లలిత్ నీకే చెప్తున్నాను, నువ్వు యేసు ప్రభువుని కానీ బైబిల్ని కూడా కొంతమంది వాక్యం చెప్పే విధానాన్ని కూడా ఎక్కిరిస్తూ వచ్చావు, వెటకారం చేస్తూ వచ్చావు. ఎరా నీకు అంత ఇదా దేవుడు అంటే నీకు అంత లెక్కలేంతనమా? నేను అడుగుతున్నాను ఇప్పుడు ప్రశ్న, నీకు కనీసం నైతిక విలువలు ఉంటాయా? నీకు ఎథిక్స్ ఉన్నాయా నీకు అసలుకి? దాన్ని అట్లా ఉంచితే నీవు పాటిస్తున్న గ్రంథం
నైతిక విలువల గురించి చెప్పిందా ఏనాడన్నా సరే? నీతి గురించి చెప్పిందా? ఓకే, లేకపోతే నీవు నమ్మేటువంటి వారు నైతిక విలువలను పాటించారా? పాటిస్తున్నారు అసలుకి? ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. ఈ క్రైస్తవులు అనబడిన వారు ప్రతి వారము కూడా తమ తమ సంఘాల్లో వాక్యాన్ని బోధిస్తుంటారు. సేవకులు అనబడిన వారు తమ సంఘాల్లో వాక్యాన్ని బోధిస్తుంటారు. దానికి చాలామంది అభ్యంతరం తెలియజేస్తూ, ఏంటి మైకులేంటి, ఈ చర్చలు ఏందని చెప్పని, ఈ చర్చస్ ఏంటి అని చాలామంది ఇష్టానుసారంగా మాట్లాడి ఓకే ఇబ్బంది పెడుతుంటారు. నేను అడుగుతున్నాను లలిత్ కుమార్, నేను అడుగుతున్నాను, ఎందుకు మేము లేకపోతే సేవకులు అనబడిన పాస్టర్ అనబడిన వారు వారం వారం ఎందుకు వాక్యం చెప్తుంటారో నీకు తెలుసా? ఏనాడన్నా ఆలోచించావా? అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో ఆలోచించావా? నేను క్రైస్తవుడిని అంటావు. ఏం క్రైస్తవుడు? నిజంగా క్రైస్తవుడు అయితే ఏం చెబుతున్నారో సంఘాలు నీకు తెలియదా? బైబిల్ ఏం బోధిస్తుందో నీకు తెలియదా? చెబుతున్నా, గుర్తుపెట్టుకో. ఓకే, ఈ వీడియోలో నేను చెప్తున్న విషయం, ప్రతి ఆదివారము ఓకే విశ్వాసులు లేకపోతే ప్రజలు ఈ యొక్క సంఘాలకు చర్చస్కు వచ్చినప్పుడు ఓకే ఈ సేవకుడు పాస్టర్ గారు చెప్పే విషయం ఏంటంటే నైతికంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, ఇతరులను ప్రేమిస్తూ జీవించాలి. ఓకే, ఆ దేవుడు ఎంత ప్రేమమయుడో మనం ఎంత ప్రేమ కలిగి ఉండాలో, ఇతరుల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉండాలి అనేవి నైతిక విలువల గురించి వ్యక్తిగతంగా నైతికతను ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతి వారము ప్రజల యొక్క మనస్సుల్లో అందరినీ ప్రేమించే విషయం, సహనం కలిగి ఉండే విషయం, క్షమించే విషయం, ఇవన్నీ కూడా వాళ్ళ మనసులో పెడుతుంటారు. ఓకే, ఈ విధంగా పొరుగువారిని క్షమించాలి, ప్రేమించాలి, వారి క్షేమం కోరి ఉండాలి, ఇవే చెప్తూ ఉంటారు. నీవు చెప్పవేమో ఓకే మరలా అంటారు, ఎందుకు వస్తున్నారు వీళ్ళకి, మేము అట్లా చెప్పట్లేదే, నీకు ఆ స్పృహ లేదు. ఆ విధంగా నైతికంగా మరి అనేకులను బాగు చేయాలి, నైతిక విలువను పెంపొందింపజేయాలి, నైతికంగా జీవించని చెప్పేటువంటి అలాంటి యొక్క భారం నీకు లేదు, అలాంటి బాధ్యత నీకు లేదు, అలాంటి ఒక స్పృహ కూడా నీకు లేదు. కానీ క్రైస్తవులుగా మాకుంది. మేము వచ్చి సువార్త చెప్తున్నామంటే దేవుని భయం కలిగి వాళ్ళు ఉంటారు అని, లేకపోతే ఈ విధంగా మంచి జీవితాన్ని జీవించడానికి మీరు కూడా మీ వంతు సమాజంలో మరి మెలకోగలిగి ఉండండి, ఆ విధంగా జీవించడం చెప్పడానికే తప్ప ఎవరిని కూడా తాగుబోతులుగా చేయడానికి, వ్యభిచారులుగా చేయడానికి ఓకే వచ్చి సువార్త చెప్పరు. సామాజిక స్పృహ కలిగి నైతిక విలువలను పెంపొందించడానికి వ్యక్తిగతంగా వారితో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటూ ఆ విధంగా మరి జీవితాలను బాగు చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో కూర్చొని ఎవరో ఇచ్చిన మొత్తం కూడా తీసుకొని ఓకే ప్రతిసారి వీడియోలో 100 సార్లు ఉన్నటువంటి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉన్నటువంటి ఆ వీడియోలో 100 సార్లు ఫోన్పే, గూగుల్ పే. ఓకే, ఏనాడైనా సరే నా వీడియోలో చూసావా? నువ్వు కనీసం మాట్లాడటం చూసావా? నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పని చూసావా? ఓకే, ఇవన్నీ కూడా తర్వాత విషయాలు. ఓకే, అవన్నీ తీసుకొని ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ పైగా మళ్ళా పాస్టర్లు మాట్లాడతావు. ఓకే, నైతిక విలువలను మాకు బైబిల్ నేర్పినటువంటి సామాజిక స్పృహ ఏంటంటే నైతిక విలువలు కలిగి ఉండండి, నీతి న్యాయం కలిగి ఉండండి అని నేర్పిస్తుంది. ఈ బైబిల్ వల్ల ఓకే గొప్ప ఉపయోగం అది. రెండవది ఓకే విద్యను మరియు అక్షరాస్యతను అది ప్రోత్సహిస్తుంది. మంచిగా విద్య కలిగి ఉండండి, చక్కగా అందరూ చదువుకోవాలి. ఓకే, నీవు చేసినటువంటి సనాతన ధర్మము ఎంతోమందిని చదువుకోనీయకుండా ఓకే ఇష్టానుసారంగా వాళ్ళని విడగొట్టి ఓకే పనులు చేసేవాళ్ళుగా విడగొట్టి కనీసం చదువుకోనివ్వకుండా ఓకే చాలామందిని అంటరాని వారిగా దూరం చేసి, చదువులకు దూరం చేసి, మంచి జీవితానికి దూరం చేసి ఎన్నెన్నో జరిగినాయి. అవన్నీ కూడా మా సహోదరులు మాట్లాడుతున్నారు. కానీ బైబిల్ చెప్తుంది విద్యను ప్రోత్సహిస్తుంది, అక్షరాస్యతను ప్రోత్సహిస్తుంది. చక్కగా అందరూ చదువుకోవాలి, జ్ఞానవంతంతో ఉండాలి, మంచి సంస్కృతి కలిగి ఉండాలని చెప్పని బైబిల్ ప్రోత్సహిస్తుంది. మరియు చట్టమును, న్యాయమును మరి చట్టాన్ని గౌరవించాలి, న్యాయముగా జీవించాలి అని ఆ న్యాయ వ్యవస్థలకు ఓకే న్యాయాన్ని
చెయ్యండి అని చెప్పని బైబిల్ అనేది న్యాయం కలిగి ఉండండి అని బైబిల్ ప్రోత్సహిస్తుంది. న్యాయముగా జీవించాలి, చట్టాన్ని గౌరవించాలి, అధికారులను గౌరవించాలని చెప్పని ఈ బైబిల్ తెలియచేస్తూ న్యాయాన్ని ప్రోత్సహిస్తూ, అంత మాత్రమే కాదు, ఓకే, అధికారులను గూర్చి, రాజులను గూర్చి, అధికారులను గూర్చి మీరు ప్రార్థించండి, వారి క్షేమం కోసం ప్రార్థించండి అని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. బైబిల్ వల్ల ఉన్న లాభాలు, మీ గ్రంథం వల్ల ఏం లాభాలు నాకు తెలియదు. బైబిల్ వల్ల ఉన్న లాభాలు, సామాజిక స్పృహ కలిగి, సమాజం మంచి మేలు కోరి, ప్రజల మేలు కోరి బైబిల్ చెబుతున్నటువంటి సత్యాలు. అదేవిధంగా కరుణ, దాతృత్వం కలిగి ఉండాలి. బైబిల్ చెప్తుంది ప్రతి ఒక్కరి విషయమై, ఓకే, దాతృత్వం కలిగి ఉండండి. ఎవరైనా సరే లేని వారికి ఇవ్వండి, వారి పట్ల వారి కరుణ చూపించండి. ఓకే, నేను అడుగుతున్నాను లలిత్, నువ్వు కానీ ఆ కరోనా సైతన్ గాడు కానీ మీకు వస్తున్నటువంటి వాటిలో ఏనాడైనా సరే పిల్లికి భిక్ష వేశారు? ఎంతోమంది మరి భారతదేశంలో ఎంతోమంది చాలా లేని వాళ్ళు, పేదవాళ్ళు ఉన్నారు. ఏ రోజైనా సరే, ఒక్కరోజైనా సరే నీ వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసినటువంటి పాపాను పోయేవా నువ్వు? ఓకే, ఈ యొక్క బైబిల్ గ్రంథం చెబుతుంది కరుణ కలిగి ఉండండి అని చెప్పి ప్రతి ఒక్కరికి నేర్పిస్తుంది. దాతృత్వం కలిగి ఉండండి. దాతృత్వం అంటే తెలిసే ఉంటుంది. ఓకే, ధారాళంగా వేరే వారికి ఇవ్వటానికి ఇష్టపడండి, దాతృత్వం కలిగి ఉండండి, ఇచ్చే మనసు కలిగి ఉండండి అని బైబిల్ బోధిస్తుంది, మనుషులకు బోధిస్తుంది. అలాంటి లేనివారు కూడా ఈ బైబిల్ మాటలు విని, ఓకే, బైబిల్ అందరిని ప్రోత్సహిస్తుంది. మీరు దాతృత్వం కలిగి ఉండండి, లేని వారికి, ఓకే, ఇచ్చే మనసు కలిగి ఉండండి, లేని వారికి ఇవ్వండి అని నేర్పిస్తుంది. నువ్వేమి నేర్పిస్తున్నావు, నీ గ్రంథం ఏమి నేర్పిస్తుంది. ఓకే, మరలా అందరూ కూడా సమాజం అంతా ఐక్యత కలిగి ఉండాలని నేర్పిస్తుంది. ఎలాంటి, ఓకే, వేరే భేదాలు ఏం లేకుండా అందరూ కూడి వచ్చేటువంటి ఒక స్థితికి అందరూ కలిసి వచ్చి ఐక్యత కలిగి ఈ యొక్క సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందాలో, మరి అలాంటి ఒక మంచి ఆలోచనలు చేయండి, ఆలోచన కలిగి ఉండండి, ఐక్యత కలిగి ఉండండి అని బైబిల్ నేర్పిస్తుంది. ఓకే, అంత మాత్రమే కాదు, వ్యక్తిగత పరివర్తన, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఏ విధంగా తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలో, లేకపోతే మంచిగా మారాలో, మంచిగా జీవించాలో, మంచిగా ఎదగాలో అనేటువంటి విషయాలను కూడా బైబిల్ ప్రోత్సహిస్తుంది. ఓకే, వ్యక్తిగత అభివృద్ధిని, అంత మాత్రమే కాదు, సంస్కృతులను, ఓకే, వారి యొక్క నాగరికతను చక్కగా ఒక మంచి గుర్తింపులోకి వచ్చే విధంగా, మంచి విధానం తీర్చిదిద్దుకోమని చెప్పని గుర్తింపును కలిగించే విధంగా ఈ బైబిల్ కృషి చేస్తుంది. బైబిల్ అనేది మరి ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా మత సామరస్యత, మతాల మధ్య ఎలాంటి కలహాలు, భేదాలు లేకుండా అందరూ కలిసి ఉండమని చెప్పి, ఒక మతాల మధ్య ఒక సహనం కలిగి ఉండాలని. ఓకే, ఎందుకంటే మనుషులు అనే వాళ్ళు ఇట్లాంటి దుర్మార్గపు విషయాలు ఉంటారు కాబట్టి, మొత్తం మాత్రం వస్తారు కాబట్టి, ఓకే, మంచిగా సహనం కలిగి, ఓర్పు కలిగి, కలిసి కూర్చొని సత్యం మాట్లాడుకొని చక్కగా జీవించాలని బైబిల్ తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా జస్ట్ మీకు మామూలుగా చెప్పాను. ఇప్పుడు నేను మీకు బైబిల్లో ఇవన్నీ కూడా చెప్తుందని చెప్పని ఎవిడెన్స్ చూపిస్తాను. బైబిల్లో నుంచి నేను ఎవిడెన్స్ చూపిస్తాను, చదివి మరి నేను చూపిస్తాను. దయచేసి వినండి. అంత మాత్రమే కాదు, మన్నించండి, ఇంకా 2-3 కూడా చూపిస్తాను. సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది, సమానత్వం గురించి మాట్లాడుతుంది, మానవులను గౌరవించాలి, ఇతరులను గౌరవించాలి అనేటువంటి విషయాల గురించి ప్రోత్సహిస్తూ ఒక మంచి స్ఫూర్తిని బైబిల్ ఇస్తుంది. అంత మాత్రమే కాదు, చారిత్రకతో కూడినటువంటి రికార్డులను కూడా, ఓకే, చరిత్రను కూడా చూపిస్తూ వాటికి విలువను కూడా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా సహనముతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి, ఓకే, ఒకరి మధ్య ఒకరు మంచిగా, ఓకే, ఓర్పుతో, సహనంతో, సయోధ్య కలిగి ఉండాలని మరి బైబిల్ బోధిస్తుంది. క్షమించే మనసు కలిగి ఉండాలి. ఎలాంటి ఒక చిన్న వివాదాలను కూడా ఏ విధంగా పరిష్కరించుకోవాలో, పరిష్కారం యొక్క మార్గాన్ని కూడా బైబిల్ తెలియజేస్తుంది. నీవు నమ్మేటువంటి గ్రంథాలు ఏం తెలియజేస్తున్నాయి అంటే, ఒకసారి చెప్పు, వాడు వినకపోతే వాడిని ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒకటి చేయి, కొట్టమనో లేకపోతే ఏదో ఒకటి చేయమనో చెప్తారు కదా. నా ధర్మాన్ని కూడా సరే ఏమైనా అంటే, లేకపోతే ఒకసారి చెప్పు చూస్తాను, వాడు వినకపోతే ఏదో చేస్తాను. ఓకే, ఇవే చెప్తుంటారు కదా. మరి ఒక మాట, పర్యావరణ సారథ్యాన్ని కూడా ప్రోత్సహించి గుర్తుపెట్టుకోండి. తమ చుట్టూ ఉన్నటువంటి వారు కూడా, తమ చుట్టూ ప్రకృతి కానివ్వండి, సమాజం ఏదైనా సరే మంచిగా ఉండాలి, కాపాడుకోవాలి. బాధ్యతాయుతంగా నీవే
నీ చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనేటువంటి విషయాలను కూడా బైబిల్ ప్రోత్సహించింది. వీటిని గురించినటువంటి ఇంకా ఉన్నాయి. ఓకే, లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఆపేస్తున్నాను. ఇంకా విషయాలు ఉన్నాయి. వీటిని ఎవిడెన్స్, బైబిల్ ఉన్నటువంటి ఎవిడెన్స్ చూపిస్తాను. బైబిల్ ఎవిడెన్స్ చూపించి మాట్లాడితే ఇంకా బాగుంటుంది. ఓకే, బైబిల్ నుంచి కొన్ని మరి ఆధారాలు చూపిస్తాను. మొట్టమొదటిగా బైబిల్ వల్ల ఉపయోగం. మొట్టమొదటిగా బైబిల్ అనేది న్యాయాన్ని మరియు ధర్మాన్ని ప్రోత్సహిస్తుంది. గుర్తుపెట్టుకోండి, బైబిల్ అనేది న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది, అన్యాయాన్ని కాదు. ఓకే, ఎవరైనా సరే మంచి చెప్పడానికి వస్తే ఏం చెప్తున్నారో కూడా తెలియకుండా మత ఉన్మాదంతో ఇష్టానుసారంగా ఓకే అసలు విషయం ఏమిటో తెలుసుకోకుండా ఓకే ఎగబడేటువంటి మీలాంటి వాళ్ళు తెలుసుకోవాలి. ఓకే, బైబిల్ అసలు వాళ్ళు ఏం చెప్పడానికి వస్తున్నారో కూడా తెలియదు. బైబిల్ ఏముందో కూడా నీకు తెలియదు, నీకు అర్థం కూడా కాదు. సో బైబిల్ వల్ల లాభం ఏంటంటే సమాజంలో ఈ యొక్క భారతదేశంలో న్యాయాన్ని మరియు ధర్మాన్ని, భారతదేశంలో మాత్రమే కాదు, ఇది ప్రత్యేకంగా భారతదేశం గురించి చెప్పన్నామని ఆ మాట వాడుతున్నాను. సర్వము కూడా ప్రపంచం లోకమంతా కూడా న్యాయముగా ఉండాలి, ధర్మాన్ని కలిగి ఉండాలని చెప్పి ప్రోత్సహిస్తుంది. ఈ మాట ఒక చిన్న వాక్య భాగం మాత్రం మీకు వచనం చూపిస్తాను. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను. ఆమోసు గ్రంథము ఓకే 5వ అధ్యాయం 24వ వచనం. నీళ్లు పారినట్లుగా న్యాయమును జరగనీయుడి. నీళ్లు ప్రవాహం ఎట్లయితే నీళ్లు పారుతున్నాయో నీళ్లు పారినట్లుగా న్యాయమును జరగనివ్వండి. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయండి. నీతిని న్యాయం అంట గొప్ప ప్రవాహం వలె, నీళ్ల వలె పారాలంట. అంటే అంత ఇదిగా న్యాయం జరగాలి. అరే లలిత్ కుమార్, న్యాయము అన్యాయం అనేది ఈ యొక్క దేశంలో ఇంత ఇదిగా జరుగుతుంటే ఏం చేస్తున్నావురా నువ్వు? లలిత్ కుమార్, నువ్వు నాకంటే చిన్నోడు కాబట్టి అరే అంటున్నాను, ఏం ఫీల్ అవసరం లేదు, బట్టలు చించుకోవాల్సిన అవసరం లేదు. ఇది నీ భాష వాడతావు కదా, మన హనిజాన్సర్ గారి విషయం ఏదో వెటకారంగా మాట్లాడతావు కదా, అరే ఓరే అనుకుంటా. ఓకే, నేను అంతగా మరీ సంస్కారం హీరోగా నేను అంతగా దిగజారును, కానీ ఒక చిన్నోడుగా అనుకునే నేను మాట్లాడుతున్నాను. ఎట్లా సరే నువ్వు కూడా నా భారతీయుడివే కదా, భారతీయ వరకు మాత్రమే సుమా, అంతకంటే ఎక్కువగా నేనేం ఊహించుకోవట్లేదు. ఓకే, ఏనాడైనా సరే ఇంతగా అన్యాయం జరుగుతుంటే దానికోసం నువ్వు ఏం చేసావురా? ఏమైనా చేసావా? కానీ బైబిల్ మాకు చెప్తుంది ఓకే, న్యాయాన్ని నీతిని నీటి ప్రవాహం వలె, గొప్ప ప్రవాహం వలె పారనివ్వండి. అనగా న్యాయాన్ని జరిగించండి, న్యాయం మాత్రమే జరిగించండి. ఎక్కడ చూసినా న్యాయమే జరగాలి. ఇది బైబిల్ చెప్తున్నటువంటి సత్యము, దీని బైబిల్ చెప్తున్నటువంటి బోధ ఇది. ఓకే, న్యాయం జరగడం అనేది మీకు ఇష్టం లేదా? నీతిగా ఉంటూ మీకు ఇష్టం లేదా? ఓకే, బైబిల్ వల్ల లాభం ఏంటంటే నీతిని న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది, గుర్తుపెట్టుకో. తర్వాత రెండవది, ప్రేమ మరియు కరుణను ప్రోత్సహిస్తుంది. ప్రేమ మరియు కరుణ. అసలు మీకు ప్రేమించడం తెలుసా? ఇలా లలిత్, ప్రేమ కలిగి ఉండటం తెలుసా? బైబిల్ మాత్రం నేర్పించుద్ది. క్రైస్తవేత్తరులు కూడా ఎంతోమంది ఈ మాటను ఒప్పుకున్నారు. ఓకే, ప్రేమ మరియు కరుణను ప్రోత్సహిస్తుంది. ఎవడని చూపిస్తా, మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం చదువుతాను, చూసుకో. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలను అనునది ఆజ్ఞ. నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటామో సేమ్ అదేవిధంగా నీ పొరుగు వారిని ప్రేమించు. ఏనాడైనా సరే నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకున్నావో నీ పక్కన అట్లా ప్రేమించావా? బైబిల్ వల్ల లాభం. బైబిల్ నేరుగా ఇది ఆజ్ఞాపిస్తుంది, ప్రతి క్రైస్తవునికి ఇది ఆజ్ఞాపిస్తుంది. నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటామో సేమ్ అట్లాగే నీ పొరుగు వారిని ప్రేమించు. కాబట్టి మేము మీ యొద్దకు వస్తున్నాం, ఏదో మతం మార్పు చేసి దోసుకోవడానికి కాదు. మేము సురక్షితంగా ఉంటున్నాము, అనుభవాలు మాకున్నాయి. మేము నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, న్యాయవంతుడు ఆయన. ఓకే, మేము ఈ విధంగా సురక్షితంగా ఆయన రక్షణలో ఉన్నాం, ఆయన కాపుదల్లో ఉన్నాం. మీరు కూడా కాపుదల్లో ఉండండి, మీరు కూడా అట్లాంటి క్షేమంగా మీరు ఉండండి, క్షేమకరమైన జీవితాన్ని జీవించండి. మీకు మంచి సమాధానము, సంతోషం కలిగినటువంటి మరి ఆ యొక్క మనస్సు మీలోకి వస్తుంది. వేదనలో ఓకే భయంకరమైన యొక్క మరి కష్ట సమయంలో దేవుడు మీకు ఊరటనిస్తాడు, సమాధానం కలిగినటువంటి మనస్సు ఇస్తాడు. ఆయన ధైర్యపరుస్తాడు, ఆయన మీతో ఉంటాడు. అది మా అందరికి అనుభవము. మా యొక్క అనుభవాలను, ఇటు గొప్ప జీవితాన్ని మీతో పంచుకుందామని చెప్పి వస్తుంటే ఇష్టానుసారంగా మమ్మల్ని అంటారా? బైబిల్ యొక్క లాభము ప్రేమించమంటుంది, కరుణ చూపించమంటుంది. ఓకే, మరి ఒక విషయం,
మూడవది క్షమాపణ మరియు సమాధానాన్ని ప్రోత్సహిస్తుంది. బైబిల్ ఎప్పుడు కూడా సమాధానాన్నే ప్రోత్సహిస్తుంది. సమాధానాన్ని ప్రోత్సహిస్తుంది, క్షమించడాన్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి మేము సువార్తకు వచ్చినప్పుడు మీరు ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా క్షమించి దేవుని ప్రేమను కలిగి ఉండి సమాధానంతో వెనకొస్తాం. అదే మీ గ్రంథాల్లో ఉన్నట్లుగా ఎవడన్నా సరే మీ జోలికి వస్తే ఏ చేయండి అని చెప్పన్నట్టుగా ఉంటే క్రైస్తవులు తిరగబడితే క్రైస్తవులు అలా తిరగబట్టడానికి దేవుడు అవకాశం ఇవ్వట్లేదు. బైబిల్ గ్రంథం అవకాశం ఇవ్వట్లేదు. దేవుని యొక్క మాట అవకాశం ఇవ్వట్లేదు. మంచి కొరకు, ఇతరుల యొక్క క్షేమం కొరకు, మేలు కొరకు నీ ప్రాణం పోయినా పర్వాలేదు. నీ ప్రాణం పెట్టైనా సరే ప్రేమను బ్రతికించాలి, న్యాయాన్ని బ్రతికించాలి, న్యాయముగా జీవించాలి, మంచిని చేయాలి, మేలుని చేయాలి. ఇది బైబిల్ మొదటి సత్యం. బైబిల్ వల్ల ఉపయోగం. నీ వల్ల నీ లెక్క మతాల మధ్య చుచ్చులు పెట్టడం, ఇష్టానుసారంగా పచ్చి బూతులు తిట్టడం, ఇతరులను గౌరవం లేకుండా చేయటం, ఇంత కూడా కనీసం ఇది లేకుండా కార్యక్రమం లేకుండా ఉండటం, ఏది లాభం? ఇట్లా మతాల మధ్య చిచ్చు పెట్టడం అనేది లాభమా? సమాధానంతో క్షమించి సమాధానం ఉండండి అని చెప్పడం అనేది మరి లాభమా? ఏది లాభం? బైబిల్ చెప్తున్నటువంటి గొప్ప సత్యాలు. అదేవిధంగా మరొక విషయం, నాలుగో విషయం, విద్యను మరియు జ్ఞానాన్ని ప్రోత్సహిస్తుంది. జ్ఞానము, విద్య కలిగి ఉండాలి. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం సార్ చూడండి. సామెతలు సామెతల గ్రంథం 7వ అధ్యాయం చూపిస్తాను. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. మూర్ఖులు జ్ఞానాన్ని ఉపదేశం తిరస్కరిస్తారంట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. దేవుడంటే భయం ఉంటే వాళ్ళు జాగ్రత్తగా దేవుని యొక్క మాటలన్నీ కూడా హృదయంలో తీసుకొని అందరికీ క్షేమకరంగా జీవిస్తారు. ఇది జ్ఞానయుక్తమైనటువంటి యొక్క జీవిత విధానం. కానీ మూర్ఖులు ఇదంతటిని కూడా తిరస్కరిస్తారంట. జ్ఞానము కలిగి ఉండమని, జాగ్రత్తగా భయభక్తి కలిగి ఉంటే మీకు తెలివి వస్తుందని చెప్పని బైబిల్ ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా బైబిల్ వల్ల లోపం ఏంటి అడుగుతున్నావు కదా, మరి ఒక మాట చెప్తున్నాను. సామాజిక బాధ్యతలను ప్రోత్సహిస్తుంది. అరే లలిత్, నీకు ఏదన్నా సరే సామాజిక బాధ్యత ఉందంటారా? ఇప్పటి వరకు నీవు సమాజానికి కానీ, భారతదేశానికి కానీ, నీ హిందువు యొక్క సమాజానికి కానీ ఏమన్నా మేలేసేవంటారా? తెల్లారు లేస్తే క్రైస్తవుల మీద తిట్టడం, బూతులు తిట్టడం, పాస్టర్లను తిట్టడం, ఇష్టానుసారంగా మాట్లాడటం. ఇది తప్ప నీ నోరు తెరిస్తే చాలు. క్రైస్తవులు ఇట్లాంటి వాళ్ళు ఏదో మత మార్పిడి చేస్తున్నారు, మత కలహాలు చేస్తున్నారు. ఏమి చేస్తున్నారు? మేమంతా ఇప్పుడు బైబిల్ చెప్తుంది ఏందిరా? ప్రేమించండి, క్షమించండి, సమాధానంగా ఉండండి, జ్ఞానం కలిగి ఉండండి, క్షమించండి, ప్రేమ కలిగి ఉండండి. ఇవే కదా మీకు చూపిస్తుంది. పైగా అబద్ధం, ఇష్టానుసారంగా అబద్ధాలు క్రైస్తవుల పైన నీవు మోపుతూ ఏం బతుకురా నీ బతుకు? బైబిల్ పైన చెడ్డగా మాట్లాడుతూ, తప్పుగా మాట్లాడుతూ, ఇది ఒక బ్రతికేనా? అడుగు తినవచ్చు కదా దానికన్నా. కానీ ఏదైనా పని చేసుకు బతకొచ్చు కదా. తెల్లారు లేస్తే ఏదో మతోన్మాదులు లేకపోతే అధ్యాత్మలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రేమను ప్రకటిస్తున్నారు. బైబిల్ వల్ల ఉన్నటువంటి గొప్పతనం, లాభం చెప్తున్నాను. సామాజిక బాధ్యత ఈ బైబిల్లో ఉన్నటువంటి వచనం చూపిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా 29:7. చదువుతున్న విను. దేవుడే చెప్తున్న మాట డైరెక్ట్గా. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము గోరి. దేవుడు ఒక పట్టణానికి దగ్గర తీసుకెళ్ళాడు, వాళ్ళందరూ తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము కోరి ప్రార్థన చేయండి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. అర్థమైందా? మనకు చదవమంటావా? మనసు చదువుతున్న జాగ్రత్తగా విను. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు దేవునికి యెహోవాకు ప్రార్థన చేయండి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. అనగా వేరే వాళ్ళు మంచిగా ఉంటే మీరు మంచిగా ఉంటారు. మీరు ఎక్కడ ఉంటున్నారో దాని క్షేమము కోరి ప్రార్థించండి. మీరు వెళ్ళినటువంటి పట్టణానికి
సేమ్ అదేవిధంగా క్రైస్తవులు చెప్తున్నారు, మీరు ఎక్కడ ఉంటారో వారి క్షేమం కోరండి, వారి క్షేమమే మీ క్షేమం. అరే లలిత్ కుమార్ వింటున్నామంటారా? అంటా ఉంటావు కదా దేడి దిమాకను, అరే మయంగా అంటావు కదా, అరే మయంగా విను ఫస్ట్. మీ భారతదేశం అంతా క్షేమమే మా క్షేమం, లోకమంతటి క్షేమమే. ఓకే, క్రైస్తవుల యొక్క క్షేమం దేవుడు చెప్తున్నటువంటి ఇది ఒక ఆజ్ఞ, ఒక సూచన మాకు. కాబట్టి ఓకే, రాజుల కొరకు ప్రార్థన చేస్తాం, అధికారుల కొరకు ప్రార్థన చేస్తాం, శత్రువుల కొరకు ప్రార్థన చేస్తాం, మా చుట్టుపక్కల ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తాం, గ్రామం కొరకు మేము ఎక్కడ ఉంటే అక్కడ వారి కొరకు ప్రార్థన చేస్తాం, వారి మేలు కొరకు ప్రార్థన చేస్తాం, వారి మంచి కొరకే చెప్తుంటాం మేము. అలాంటిది ఓకే, మంచిగా ఉండాలని చెప్పి ముఖ్యంగా ప్రమాదము జరగక ముందే, ప్రమాదం జరగకుండా ఉండటానికి ఏమేం చేయాలో అది క్రైస్తవులు చేస్తారు. ప్రమాదం జరిగిన తర్వాత నువ్వేం చేయడానికి ప్రయోజనం ఉంది? అసలు ప్రమాదం జరిగిన తర్వాత నువ్వు వాటి ముక్కు మొహం కూడా చూడవు. చాలా ఎన్నెన్నో ఘోరాలు జరుగుతున్నాయి, దాని గురించి మాట్లాడు. తెల్లారి లెగితే క్రైస్తవుల గురించి మాత్రం ఏమేమో మాట్లాడుతూ ఉంటావు. ఎన్నో 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 జరుగుతున్నాయిగా, అరాచకాలు అన్యాయాలు ఎన్నో జరుగుతున్నాయిగా, అవన్నీ పట్టించుకో, వాటి గురించి మాట్లాడమంటారా? మేము క్రైస్తవులు అనబడిన వారు అందరి క్షేమాన్ని కోరుతున్నాం కాబట్టి ఆ యేసయ్య గురించి చెప్పడానికి వచ్చాం. ఆయన అందరి కొరకు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టాడు, మంచిగా ఉండాలని, క్షేమంగా ఉండాలని. ఆ ప్రేమను పంచడానికి వస్తుంటే ఇష్టానుసారంగా మాట్లాడతాము. బైబిల్ యొక్క లాభము, బైబిల్ యొక్క ఉపయోగము, బైబిల్ బోధిస్తున్న సర్వలోకానికి చెప్తున్నటువంటి యొక్క విషయాలు ఇవి. మీరు క్షేమంగా ఉండాలంటే మొదట మీ చుట్టూ ఉన్నవారు, మీ పట్టణస్తులు క్షేమంగా ఉండాలి. దాని కొరకు ఫస్ట్ ప్రయాసపడండి. ఇతరుల క్షేమం కొరకు వస్తే మమ్మల్ని ఇష్టానుసారంగా మాట్లాడతారా? ఏరా లలిత్, మరో క్వశ్చన్ చెప్తున్నా, ఇది 6వ విషయం చెప్తున్నా. పేదలు మరియు బలహీనుల పట్ల శ్రద్ధ వహించండి. రే లలిత్, ఏనాడన్నా సరే పేదవాళ్ళకి నువ్వు భిక్ష పెట్టేవంటారా? పేదవాళ్ళని ఆదరించేవంటారా? నీ ఛానల్లో ఏదైనా సరే ఇదిగో మేము సహాయం చేసాం, ఈ పేదవారికి ఇలా సహాయం చేసాం, ఒక ముద్ద అన్నం పెట్టాం, ఒక బిస్కెట్ ఇచ్చామని చెప్పేమంటారు నువ్వు? తెల్ల నీ ఛానల్ చూస్తే మాత్రం నీది ఒకటిది, వాడిది ఒకటిది, కటారి గాడిది ఒకటిది కొట్టి చూసాం. ఏదైనా సరే యాక్టివిటీస్ ఉంటాయని ఒక్కట్లేదు. ఏం బతుకులే మీ బతుకు. పైగా ఇది ఒకటి తెలిసిందా నీకు? క్రైస్తవుల మీద ఎగబట్టం, ఇష్టాసరిగా మాట్లాడటం, సేవకుల్ని, పాస్టర్లని, బైబిల్ కూడా మాట్లాడేంత ఇదిగా ఉన్నావా? నేను చెప్తున్నాను. ఓకే, లలిత్ కుమార్ రాసి పెట్టుకో. దేవుడు చూస్తున్నాడు. మేము నమ్మేటువంటి దేవుడు నిజమైన దేవుడు, తప్పకుండా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు కదా బైబిల్ని, పాస్టర్లని, దేవుడిని కూడా. ఓకే, తప్పకుండా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, గుర్తుపెట్టుకో. దేవుని యొక్క కోపం నీ మీద రాకూడదని మేము ప్రార్థిస్తాం. ఆయన కోపం వస్తే తట్టుకోలేరు ఎవరు కూడా. దేవుడు ఎంతో ప్రేమమయుడు, సహనం చూపిస్తున్నాడు. మాకు చెప్తున్నాడు సహనం చూపించండి అని. ఇంకా ఆయనకి ఎంత సహనం కలిగి ఉంటాడు? ఆయన సహనం కలిగి ఉన్నాడు కాబట్టి నువ్వు ఇట్లా ఉంటున్నావు. ఓకే, అవన్నీ వదిలిపెట్టుకుంటే నీకు మంచిది. పేదవారి గురించి నువ్వు ఇప్పుడు ఆలోచించావా? బైబిల్ చెబుతుంది. ఓకే, పేదల విషయమై, బలహీనల విషయమై మీరు శ్రద్ధ కలిగి ఉండండి. ఓకే, సామెతల గ్రంథం బైబిల్ నుంచి నేను చూపిస్తున్నా. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. సామెతలు 19:17. ఓకే, బైబిల్లో ఉన్నట్టు మాట ఇది. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అరే విన్నావంటరా మయంగా? అరే వేస్ట్ ఫిలో, దేడిది మాకు విన్నావా? బీదలను కనికరించువాడంట, దేవుడికి అప్పిచ్చువాడంట. వాని ఉపకారమునకు ఆయన ప్రతి ఉపకారము చేయును. ఇక్కడ పేదవారికి సహాయం చేస్తే దేవుడికి అప్పించినట్టంట. ఆ మాట ఎక్కడైనా సరే మీ గ్రంథాల్లో నువ్వు చదివేమంటారా? ఎప్పుడైనా చూసామంటారా? దేవుడే రుణస్తుడంట. ఎవరన్నా సరే ఒకళ్ళు పేదవారికి అప్పిస్తే దేవుడు వారికి రుణస్తుడుగా ఉంటాడంట, అంతకంత మేలు చేస్తాడంట. ఓకే, బైబిల్ చెబుతుంది కనికరించండి, సహాయం చేయండి పేదలకు, వారి పట్ల శ్రద్ధ కలిగి ఉండని చెప్తుంది. నువ్వేం చెప్తున్నావురా? ఈ గ్రంథం ఏం చెప్తుందిరా? మయంగా దేవుడు. ఓకే, మరో క్వశ్చన్ చెప్తున్నా, 7వ విషయం. ఓకే, నిజాయితీ మరియు చిత్తశుద్ధిని ప్రోత్సహిస్తుంది. నిజాయితీని చిత్తశుద్ధిని ప్రోత్సహిస్తుంది. చిత్తశుద్ధి కలిగినట్టు మనసు ఉండాలి. ఓకే, ఈ మాటలు నీకు కొత్తగా ఉంటేమో బహుశా, ఎందుకంటే మనం అట్లాంటి ఏం చేయం కదా. నిజాయితీ. ఓకే, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. ఓకే, 10వ అధ్యాయం 9వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించు. మేము ధైర్యంగా సువార్త ఎందుకు చెప్తున్నామంటే మేము చెప్పేది వాస్తవం, యథార్థం. కుటిల వర్తనుడు బయలుపడు. యథార్థంగా ప్రవర్తించాలని చెబుతున్నాడు. నిజాయితీగా, చిత్తశుద్ధి కలిగి యథార్థంగా, ఓకే ప్రవర్తించండి అని చెప్పి
బైబిల్ ప్రోత్సహిస్తుంది. ఓకే, మరి ఒక విషయం చెప్తున్నాను. పర్యావరణం అనగా నువ్వు ఉన్నటువంటి యొక్క స్థలమంతా కూడా నిర్వహణను ప్రోత్సహిస్తుంది. అనగా చక్కగా ఉంచుకుని నీవు ఉన్నటువంటి పర్యావరణం నీవు చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని చక్కగా చూసుకో, దాన్ని చక్కగా కాపాడుకో అని బైబిల్ ప్రకటిస్తుంది, బోధిస్తుంది, సూచిస్తుంది. ఓకే, ఆది కాండము 2వ అధ్యాయం 15వ వచనం. దేవుడు మొట్టమొదటి మానవునికి ఇచ్చినటువంటి బాధ్యత ఇది. అది మొట్టమొదటే బాధ్యత ఇచ్చాడు. ఈ బాధ్యత సర్వమానవాడికి. అదేంటి? ఆది కాండము 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యము చేయుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. సేద్యం చేయటానికి మనగా ఫలభరితంగా మార్చడానికి, కాచటానికి అంటే చక్కగా కాయటానికి, జాగ్రత్తగా దాన్ని కాయటానికి దానిలో ఉంచాడంట. ఓకే, తను ఉన్నటువంటి తనున్న స్థలంలో అసలు దేవుడు ఇక్కడ మానవుణ్ణి ఈ సృష్టిలో ఉంచిందే చక్కగా చూసుకోమని చెప్పని. నువ్వేం చేస్తున్నావు? ఇష్టాసరి తిట్టుకుని తిరుగుతున్నావు అందరినీ. బూతులు తిట్టుకుంటే ఎన్ని బూతులు వస్తాయిరా మీకు? అసలు నోరు తిరిగితేనే బూతులు. అదేంటి? అది నోరా లేకపోతే మూసినేదా? డ్రైనేజ్ అది. మన పైకి వేరే వాళ్ళు మాట్లాడుతాం వెటకారంగా. ఓకే, బాగా లెంగ్త్ అయిపోయింది. ఇవి ఒక్క చిన్న మాటతో ఆపేస్తాను. అరగంట ఎక్కువ దాటి ఎప్పుడు మాట్లాడను. 1 నిమిషం దాటిపోయింది, ఒక్క మాట చెప్పి ఆపేస్తాను. తర్వాత చివరిది, వ్యక్తిగత పరివర్తన మరియు వ్యక్తిగత వృద్ధికి తోడ్పడుతుంది. వ్యక్తిగతంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ బైబిల్ యొక్క ఉపయోగం ఏంటి అడిగే కదా. దాదాపు 9-10 చెప్పాను మీకు. ఓకే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయను. పాతవన్నీ వెళ్ళిపోవాలంట. ఒక వ్యక్తి తన జీవితంలో పొరపాట్లు ఏదైనా ఉంటే, తప్పులు చేస్తుంటే అవన్నీ కూడా ఎప్పటికప్పుడు పాతవన్నీ కూడా తీసివేసుకొని వాడు అభివృద్ధి అవుతుండాలి, వ్యక్తిగతంగా డెవలప్ అవుతుండాలి. ఓకే, మానసికంగా, జ్ఞాన విషయంలో, నీతి విషయంలో, ప్రేమించే విషయంలో ఎప్పటికప్పుడు తను రూపాంతరం పొందుతుండాలి, ట్రాన్స్ఫర్మేషన్ అవుతుండాలి, ఎదుగుతుండాలి, మంచివాడిగా మారుతుండాలి. ఈరోజు కొంచెం మూర్ఖత్వంతో కొన్ని చెడ్డ పనులు చేస్తే అవన్నీ కూడా మార్పు పొందుకొని వెంటనే మళ్ళీ మంచి వ్యక్తిగా మార్చబడాలి. ఓకే, వ్యక్తిగత పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలి. ఎవరైతే క్రీస్తు యేసులో ఉంటారో, యేసు ప్రభు నమ్ముకుని యేసు ప్రభులోకి వస్తారో వారు ఈ భయాన్ని కలిగి ఉంటారు. ఓకే, వారందరూ కూడా జాగ్రత్త కలిగి ఉంటారు. వారి యొక్క మనసంతా కూడా మార్చబడుతుంది. ఎవరైతే ఇప్పుడు చెప్పిన వాక్యాలన్నీ కూడా హృదయంలో పెట్టుకొని, ఇంకా చాలా ఉండి ఇట్లాంటి నేను ఒక్కొక్కటి మాత్రం చూపించుకుంటూ వచ్చాను. ఒక్కొక్క మాట దగ్గర ఒక విషయం కాడ ఒక్కొక్క వచనమే చూపించాను. ఇలాంటి చాలా ఉన్నాయి. బైబిల్ అంతా కూడా అదే. ప్రతి క్రైస్తవుడు జీవించవలసినటువంటి విధానం ఇదే. ఒకవేళ నువ్వు అనొచ్చు, మరి ఇట్లా ఉంటున్నారా అని, అట్లా ఉంటున్నారని చెప్పి. ఎవరో ఒకరు మనుషులు ఉంటున్నారు, బైబిల్ కాదు, దేవుడు కాదు. ఎవరైనా సరే క్రైస్తవులు అనబడిన వారు, పాస్టర్లు అనబడిన వారు ఇలాంటి తప్పు చేస్తే బైబిల్ ప్రోత్సహించదు, దేవుడు సహించడు. తప్పకుండా శిక్ష వస్తుంది. క్రైస్తవుడే కానీ, వాడు ప్రవక్తే కానీ, విశ్వాసే కానీ, లేకపోతే పాస్టరే కానీ, క్రైస్తవేతరుడే కానీ శిక్ష ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడిచ్చిన సూచనలు పాటించకుండా ఓకే మీరతాడో, ఎవరైనా సరే దానికి ప్రతిఫలం మాత్రం సమానంగా ఉంటుంది. దేవుని దృష్టిలో అందరూ సమానమే. సో కాబట్టి పాస్టర్ కాబట్టి దేవుడు క్షమించి వదిలిపెడతాడులే, అదేం లేదు. ఓకే, సో మనుషులు కాబట్టి తప్పకుండా చేస్తారు. అలాంటి సమయంలో బైబిల్ అన్నాడు ప్రోత్సహించదు, దేవుడు కూడా ఒప్పుకోడు. ఓకే, గుర్తుపెట్టుకో. వీళ్ళు ఇట్లా చేస్తారు కదా అంటే వాళ్ళు మనుషులే, వాళ్ళు పెద్ద పరిపూర్ణ కాదు, దేవుళ్ళు కాదు. అలాగని చెప్పి దేవుడు వాళ్ళని వదిలిపెట్టాడు, ఎవరిని వదిలిపెట్టాడు. సో కాబట్టి బైబిల్ వల్ల ప్రయోజనాలు దునియా ఉన్నాయి, ఎవిడెన్స్తో సహా చూపించాను. కానీ ఆలోచించుకొని నేను ఎక్కువ కూడా మాట్లాడను. నీవు ఓకే నమ్ముతున్నటువంటి గ్రంథాలు కానీ, దేవుళ్ళు కానీ ఇలాంటివి చెప్పారా, ప్రకటించారా? అవి మేము ప్రకటిస్తూనే ఉన్నాం, మేము పాటిస్తూ ప్రకటిస్తున్నాం. సమాజ క్షేమం కోరి, దేశ క్షేమం కోరి దేవుడు ఎప్పుడు కూడా ఓకే అందరి క్షేమం కోరే ఉంటున్నాడు. కాబట్టి ఈ బైబిల్ సమాజ క్షేమం కోరుతుంది. భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం యొక్క క్షేమం కోరుతుంది. మనిషి ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ఉండాలో, సమాజం ఏ విధంగా క్షేమాభివృద్ధి కలిగి ఉంటుందో, ఎంత మంచిగా ఎలా ఉంటుందో, మంచి సస్యశ్యామలంతో ఎలా వర్ధిల్లుతుందో బైబిల్ సూచిస్తుంది. బైబిల్ వల్ల ఉపయోగం ఏందంటావా? పరిహిమాలనోడా, అసలు చదివా బైబిల్ ఏంటో? బైబిల్ ఏంటో తెలియదు నీకు. పాస్టర్లు ఏం చెప్తున్నారో తెలియదు.
బైబిల్ దేవుడు ఏం చెప్తున్నాడో తెలియదు నీకు. మాట్లాడమంటే నోరేసుకుని మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం వెటకారంతో. వెటకారం చేయడం ప్రారంభిస్తే నీకన్నా ఎక్కువ వెటకారం చేస్తాం. కానీ అవన్నీ కూడా వదిలిపెట్టేసేసి అవన్నీ పక్కన పెట్టి వాటి వల్ల ఏం ఉపయోగం లేదని తెలుసుకొని ఓకే ఏదో మా వంతు మేము సమాజంలో క్షేమం కోరి జీవించాలని జీవిస్తున్నాం. ఫస్ట్ అది తెలుసుకో. మేము ఆ విధంగా ఉంటున్నామంటే కారణం బైబిలే. బైబిల్ అనేది వ్యక్తిగతంగా ఎన్నో విషయాలు ఒక్క మాట చెప్పి ఆపేస్తాం. బైబిల్ని విశ్వసించి బైబిల్ మాటలు చదువుకొని కొన్ని 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 మిలియన్ల ప్రజలు ఓకే ప్రపంచమంతటా కూడా వాళ్ళ జీవితాలు మార్చుకొని గొప్ప అద్భుతంగా వాళ్ళ జీవితాల్లో ఇప్పటికి కూడా అడిగితే వాళ్ళని మంచి గొప్ప అద్భుతమైన సాక్ష్యాలు చెప్తారు. వాళ్ళ జీవితం ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ అయిందో, ఎట్లా రూపాంతరం పొంది, ఎలా వాళ్ళ జీవితాలు మారిపోయినాయో, గొప్పగా మంచి నీతిగా న్యాయంగా ఎలా మారిపోయినాయో కొన్ని మిలియన్ మెంబర్లు చెప్తారు, అనుభవాలు చెప్తారు. నువ్వు వచ్చి ఈరోజు నినగాకమని వచ్చి బైబిల్ వాళ్ళు ఇదేంటి, యేసుప్రభు ఏంటి అంటే వీళ్ళందరూ కూడా ఏమన్నా పిచ్చోళ్ళ, నువ్వు ఒక్కడే పెద్ద గొప్పడువా, తెలియగలడువా? ఏరా లలిత్, బైబిల్ని అర్థం చేసుకోవడం నీ తరం కాదు, సైతంగాడికి తరం కాదు. బైబిల్ అర్థం కావాలంటే ఫస్ట్ మారు మనసు ఉండాలి, నమ్మాలి. బైబిల్ నీకు అర్థం కావడానికి దేవుడు నీకు సహాయం చేయాలి, దేవుని కృప ఉండాలి. ఏదో తీసుకొని చదివేసేసి వెటకారం చేస్తాం. కొన్ని కూడా వెటకారం చేసావు. మొన్న ఈ మధ్య నేను చూశాను ఒకటి ఓకే ఎడ్వర్డ్ విలియం గారి వీడియో తీసుకొని మాట్లాడుతూ బైబిల్ గురించి ఏమేమో చెప్తావా? ఆయన ఎవరు? ఆనందరాయ్ గారు అంట. ఆనందరావు గారు ఓకే. ఆయన ఏదో మారలేదు, ఏదో ఆయనే బైబిల్ మొత్తం రాసాడని చెప్పేది చెప్పుకొచ్చావు. దాని గురించి తర్వాత మాట్లాడతాను ఓకే. నువ్వు చెప్పే అబద్ధాలు దునియా ఉన్నాయి, ఏదో పెద్ద చేసినట్టుగా నువ్వు ఏదో పెద్ద ఆయన్ని కరెక్ట్ చేసినట్లుగా ఓకే. అవి కూడా తర్వాత మాట్లాడతాను ఓకే. ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. ప్రేమ వాళ్ళారా, దయచేసి గమనించండి. ఈ యొక్క భూలోకములో మానవుడు ఏ విధంగా జీవించాలి ఓకే, క్షేమముగా ఉండటానికి, అందరిని ప్రేమించి ఐక్యతతో, మా ప్రేమ కరుణతో, క్షమాపణతో మంచి రీతిలో క్షేమముగా, సురక్షితంగా, సంతోషముగా జీవించడానికి బైబిల్ ఒక్కటి మాత్రమే మార్గదర్శిగా ఉంది. ఫిజికల్లీ, స్పిరిచువల్లీ ఒక మంచి గైడెన్స్ ఇచ్చేటువంటి గ్రంథంగా బైబిల్ భూమి మీద నిలిచిపోయినటువంటి ఏకైక గ్రంథం. కాబట్టి ఇది దైవ గ్రంథం. మన జీవితాలు బాగుపడాలంటే ఓకే యేసు ప్రభు యొక్క మాట అయినటువంటి బైబిల్ గ్రంథాన్ని నమ్మాలండి. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, జీవితాలు మారిపోతాయి, ఆదరణ కలుగుతుంది, దేవుడు మనతో ఉంటాడు. అన్నిటి మించి సమాజం క్షేమంగా ఉంటుంది, అందరం కలిసి ఐక్యతతో ఉంటాం, ప్రేమతో ఉంటాం. అలాంటి ఒక ప్రేమతో ప్రతి ఒక్కరి హృదయాలను నింపి, సహనముతో నింపి, క్షేమంగా ఉన్నట్లుగా చేసేటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం ఓకే. ఆ బైబిల్ గ్రంథాన్ని నమ్మండి, దయచేసి చదవండి, కనీసం న్యాయంగా చదవండి, విధేయతతో చదవండి. అది మీ జీవితం మేలుకరంగా ఉంటుంది. అట్టి కృప దేవుడు మరి మనందరికి కూడా దయచేయను గాక. ఈ యొక్క వీడియో వీక్షించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.